ఇంకా మంచి చెట్టు అండి. మా భార్యగో అక్కడ వెళ్ళిపోయిందండి. ఆ చెట్టు ఇంకా నాతో ఉంది. దీనికంటే బాగుంది బావ, అక్కడ వచ్చేసి నువ్వు ఆ చిగురు తెంపి ఇంకా బాగుంటుంది. నేను ఇప్పుడు తక్షణం అక్కడ వెళ్తున్నాను అండి. ఓకే అండి, బాయ్ అండి. అయ్యో ఇప్పుడే అందిన వార్త అండి. మా భార్య ఇప్పుడే అన్నది. మళ్ళీ అడిగి పోతుంటేనే బావ అక్కడనే బాగుంది, ఇక్కడ బాగాలేదు బావ, ఇక్కడ వచ్చి మళ్ళీ నువ్వు ఇది కావద్దు, ఆడనే తెంపేది అంటుంది. మళ్ళీ రిటర్న్ అయ్యింది. ఇంకా కమ్ బ్యాక్. పాత చెట్టు అండి. అండ్ చెట్టు మాత్రం చాలా బాగుంది. చిన్న చెట్టు అండి, జ్ఞాతగా ఉందండి, మంచిగా ఉంది. చాలా 70% చిగురే ఉందండి. చింత చిగురు అండి, ఇదంతా చింత చిగురు అండి. ఇదంతా దగ్గర ఒక 8 చెట్లు అండి. 8 చెట్లు తెంపితే ఈ చిగురు వచ్చిందండి. కానీ ఒకే ఒక చెట్టు అండి, జ్ఞాత చెట్టు అండి. ఆ చెట్టు మాత్రం చాలా వచ్చిందండి. 50% ఆ చెట్టు తీసుకున్నామండి. చాలా బాగుంది. రాబావా 1000 రూపాయల కిలో ఎందుకుంటా బాగా నా దానికి రాని వస్తే ఆ రావడం ఎక్కడండి 470 కిలోమీటర్ రమ్మన్నా. నేను ఇక్కడ 8 టోల్ గేట్లు. మరి 1000 రూపాయలు ఎక్కువనా? 4 8 10,000 అండి. ఇప్పుడు నాకు ఈ చిగురు నాటుకోడి తినంటే 10,000 ఖర్చు అవుతుంది నాకు. కానీ దీంట్లో ఆనందం ఉందండి. మా బావ, మా పిల్లలు, అందరు కుటుంబ సభ్యులతో తింటామంటే చాలా ఆనందం అండి. ఇలాంటి ఆనందం ఎవరు దక్కదండి. ఇలాంటి ఆనందము, అదృష్టం నాకు దక్కింది, నా కుటుంబం దక్కింది. నేను చాలా సంతోషపడుతానండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. జై భారత్.